కొండరాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. అభివృద్ధికి మేము సహకరిద్దాం అనుకున్నా దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయారు. ఇది నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు. సార్ సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాటలకి శాంటిటీ లేకుండా పోయింది. ఎన్నికలు వచ్చినప్పుడు వారికి అనుకూలంగా ఒక రకంగా, వారికి వ్యతిరేకంగా ఉంటే మరో రకంగా మాట్లాడటం అనేటువంటి మోడీ గారికి అలవాటైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇదే నరేంద్ర మోడీ గారు 2019 ఎన్నికల్లో, ఆ 2019 ఎన్నికలకు ముందు కానీ తెలుగుదేశం పార్టీతో వారు కటీఫ్ అయిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సన్ రైజింగ్ స్టేట్ అనుకుంటే వారి కొడుకును మాత్రమే చంద్రబాబు నాయుడు గారు రైజింగ్ చేస్తున్నారు. ఇది లోకేష్ రైజింగ్ స్టేట్ తప్ప సన్ రైజింగ్ స్టేట్ కాదు. అదే విధంగా ఏటీఎం ని వాడుకున్నట్టు పోలవరం ప్రాజెక్ట్ ను వాడుకున్నారని కానీ అనేక విమర్శలు నరేంద్ర మోడీ గారు ఆ చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. మా మీద విమర్శలు చేసే ముందు నరేంద్ర మోదీ గారు ఆ రోజు చేసినటువంటి విమర్శల్లో నిజం ఉంటే చంద్రబాబు నాయుడు మీద ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు లోపల వేయలేదు? ఒకవేళ అబద్ధం ఉంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉండి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల కోసం, సీట్ల కోసం అబద్ధాలు మాట్లాడే వ్యక్తిత్వం ఆయన సొంతమా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు విమర్శలు చేసి ఈ రోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడుతో మీరు కలవటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? మీరు కలిశారు పోండి, అది మీ ఇష్టం. అంతేగాని ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కనిపించారా? ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇన్ని విమర్శలు చేయడం ప్రధానమంత్రి మోడీ గారికి తగునని మేము అడుగుతున్నాం. మేము ఏ రోజన్నా ప్రధానమంత్రి గారిని ప్రధానమంత్రిగానే గౌరవించాం తప్ప భారతీయ జనతా పార్టీతో ఏ విధమైనటువంటి రాజకీయ సంబంధాలు మాకు లేవు అని అనేక పర్యాయాలు మా బోర్డు అధికార ప్రతినిధులు చెప్పాం. ప్రధానమంత్రి సమక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆ రోజు మేమంటే ఏమన్నారు? వీళ్ళంతా బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటగాగుతుంది, బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ ఢిల్లీ వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడని ఇటువంటి దిక్మాల విమర్శలు చేసేటువంటి కుహానా మేధావులు ఈ రోజు తల తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారు? బహిరంగంగా అయినా లేదా చీకటి కోణంలో అయినా బీజేపీకి చీకటి మిత్రుడైనా బయట మిత్రుడైనా ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు తప్పితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ని ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి చదివి వెళ్ళడం అనేటువంటిది ఒక రకంగా శోచనీయం, బాధాకరం. బట్ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు నిజమేంటి, మంచేంటి, చెడేంటి, ఎవరు అందితే జుత్తు లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు, ఎవరు గాల్లో మేళ్ళలో నీటి మీద రాతలు చేస్తారు అనేటువంటి వ్యవహారం ఎవరిది అని రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారి వ్యాఖ్యలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరిగేది లేదు, ఒరిగేది లేదు. అంటే ఇక్కడ వైసీపీ రౌడీ రాజ్యం నడుస్తోంది. ఏపీలో మాఫియాలన్నింటికీ ఎన్డీఏ సర్కార్ ట్రీట్మెంట్ చేస్తుంది. ఇది నిన్న మోదీ చేసిన కామెంట్ పీలేరు బహిరంగ సభలో. సార్, ఇప్పుడు మోదీ గారు ట్రీట్మెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముందు వాటిని ట్రీట్మెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. కూటమి అనేటువంటి వైరస్ ని ప్రజలే నిజాయితీ అనే దాంతో తరిమి కొట్టబోతున్నారు. కూటమిని ఖచ్చితంగా పటాపంచులు ప్రజలు చేస్తారు. ఇక్కడ మాకేదో వచ్చి మోడీ గారు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా వాళ్ళ పాలించే రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ బోల్డ్ అని ఉన్నాయి, వాటిని చేయమనండి. నిజంగా మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అంత ప్రేమ ఎక్కువైపోతే ఏమీ వద్దు, ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి మన మోడీ గారిని, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పండి. విశాఖ రైల్వే జోన్ వాల్తేర్ డివిజన్ తో కల్పిస్తారని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేను ఆపను, ప్రైవేటీకరణ ఆపేస్తాం, ప్రైవేటీకరణ చేయమని చెప్పమనండి. లేకపోతే ముస్లిం రిజర్వేషన్ మేము ఎత్తేయమని చెప్పమనండి. ప్రజలు కోరుకుంటుంది అది, మోదీ గారు మాట్లాడాల్సింది అది. అంతే తప్ప ఇక్కడికి వచ్చి రాజకీయ విమర్శలు చేయడానికి మోడీ గారు ఎందుకండి? ఏ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధులు సరిపోరా? ఓ ప్రధానమంత్రి ఓ రాష్ట్రానికి వస్తున్నాడు, ఎన్నికల వేళ వస్తున్నాడంటే ఏం వరాలు చెప్తాడు అనేటువంటి ఆశ ఆలోచనతో రాష్ట్ర ప్రజలు ఉంటే అంతన్నాడు ఎంతన్నాడు అనుకుని తీరా చూస్తే ఏమీ లేదన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానిక మోదీ గారు వచ్చింది? నాకు అర్థం కాదు. మోడీ గారు గతంలో వచ్చి ఏమి ఇచ్చాడని ఇదే చంద్రబాబు నాయుడు అడిగాడు కదా, ఓ తట్టడ మట్టిని ఓ బొట్ట గుంగుడు నీళ్లు ఇచ్చాడు, అంతకుమించి ఏమి ఇచ్చి పడిపోయాడు అన్నాడు. మరి అదే నరేంద్ర మోడీ చుట్టూ ఈ రోజు ఎందుకు బొంగరంలో రింగు అట్లాగా చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు? అసలు అమరావతికి ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ఏం చేశాడు? అసలు బీజేపీ పార్టీ వల్ల కాదా? గ్యాస్ పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, పప్పు దినుసులు పెరిగినాయి. ఈ పెరిగిపోయిన అన్నిటికీ కూడా కారకులు కేంద్ర ప్రభుత్వం అయ్యుండి భారతదేశం అప్పు 58 లక్షల కోట్లు మోడీ గారు రాకముందు ఈ రోజు 120 లక్షల కోట్ల అప్పు భారతదేశం నెత్తిమే పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు మీరు వచ్చి మా మీద మాట్లాడుతున్నారు. ఓ రాష్ట్ర సీఎం ని కూడా తీసుకెళ్లి లోపలేసేసినటువంటి మోడీ గారి నిరంకుశ వైఖరి, నియంత్రతత్వ పోకడలకు ఇవన్నీ ప్రతీకలు. కానీ మేము ఏ రోజు నరేంద్ర మోడీ గారిని రాజకీయంగా విమర్శ చేయలేదు, ఏ రోజు వ్యక్తిగతంగా మాట్లాడలేదు.
ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రిగా భారతదేశానికి ఉన్నటువంటి గౌరవాన్ని ఔన్నత్యాన్ని కాపాడడంలో భాగంగా హుందాతనంగానే మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు తప్ప ఏ రోజు విమర్శల జోలికి వెళ్ళలా. బట్ ఈ రోజు రాజకీయంగా అవసరం వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడుతో అంటగాగుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడానికి మోడీ గారికి ఏమైందో మాకేం అర్థం కావట్లేదు. బట్ ఒకటి, రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు, తగిన గుణపాఠం ఈ కూటమికి చెబుతారు. రాజీవ్ గారు, 5 ఏళ్లలో ఏపీలో అభివృద్ధి జరగలేదు, యువతకు ఉద్యోగాలు లేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే నమ్మి అధికారంలో తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసింది. మాఫియా వికాసం కోసం మాత్రమే వైసీపీ ప్రయత్నం చేసింది కానీ ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం పని చేయలేదు. ఇది నిన్న మోదీ చేసిన మరో కామెంట్. సార్ ఇదే బీజేపీ వాళ్ళు కదా, ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే పురంధరేశ్వర్ గారు, సోము వీర్రాజు గారు, అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు రైతులకు మేము రైతు భరోసా ఇస్తుంటే అది మా మోడీ గారి స్కీము, మీరు ఇచ్చేది ఏంటి అంటే ప్రజలకి రైతులకి డబ్బులు చేరుతున్నాయా లేదా అన్నది ఒక ఎగ్జాంపుల్. అంటే రైతులకి ఏమైనా చేశారా, రైతులకి ఏం చేయలేదు అన్నారు కదా, చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ రైతు భరోసా. మోదీ గారు ఇచ్చేదానికంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా వాటాగా మేము ఇస్తూ రైతులకి భరోసాగా ఇస్తున్నాం. ఈ రాష్ట్రం మొత్తం రైతు భరోసా కేంద్రాలు పెట్టడం జరిగింది. రైతులను ఏ విధంగా ఆదుకున్నామో అందరికీ తెలిసిందే. ఇంకొక విషయం, ఉద్యోగాలు లేవంటున్నారు కదా, ఇదే కేంద్ర ప్రభుత్వం ఇదే కాగు ఏమిచ్చిందో చూడమని చెప్పండి నరేంద్ర మోడీ గారికి. ఈ కళ్ళున్నా సరే కబోదులాగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే అది పద్ధతి అనిపించుకోదు. ఈ భారతదేశ డెమోక్రాటిక్ చరిత్రలో ఎప్పుడైనా ఒకే ఒక సింగిల్ నోటిఫికేషన్ తో పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? 1,25,000 ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్ లో ఇచ్చాం సచివాలయ గ్రామ వార్డు వ్యవస్థ ద్వారా. హెల్త్ డిపార్ట్మెంట్ 50,000 రిక్రూట్ చేసాం. ఎప్పుడో 1980 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి డిఎస్సీ ని క్లియర్ చేయగలిగాం. ఇంకా చూసుకుంటూ పోతే ఆర్టీసీ ని 58,000 మందిని మేము విలీనం చేసాం. ఇంకా వెళితే అవుట్ సోర్సింగ్ లో 3.5 లక్షల మందిని తీసుకున్నాం. కాంట్రాక్ట్ లో సుమారు 40,000 మందిని తీసుకున్నాం. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వంగా 6 లక్షల ఉద్యోగాలు కల్పించాం. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఈపీఎఫ్ అకౌంట్లు సుమారు 16 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లు కొత్తగా ఓపెన్ అయ్యని చెప్పి భారతదేశ పార్లమెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇండియన్ లేబర్ మినిస్టర్ చెప్పాడు సార్. 16 లక్షల అకౌంట్లు కొత్తవి 19 తర్వాత నుండి ఇప్పటి వరకు ఓపెన్ అయినాయి అంటే దాని అర్థం 16 లక్షల ఉద్యోగాలు కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 6 లక్షలు నేను లెక్క ముందే చెప్పాను, ఇకపోతే 10 లక్షలు ప్రైవేట్ సెక్టార్ల ద్వారా కల్పించడం జరిగింది. ఇంత క్లియర్ గా ఉద్యోగాలు ఇన్ని కల్పిస్తే నిరుద్యోగ శాతం రేటు తగ్గితే మీరు ఈ విధమైనట్టుగా ఉద్యోగాలు లేవు అని ఎలా మాట్లాడతారు? కొండరాజు గారు, 4 రోజుల కిందట నెక్ టు నెక్ పరిస్థితి ఉంది, తర్వాత అది డైల్యూట్ అయిపోయింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయింది, ఇక రాబోతుంది కూటమి ప్రభుత్వం. జనాల్లో ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయారు, ఇది బాజీ గారు చెప్తుంది. నిన్న ప్రధాని కూడా అన్నారు కౌంట్ డౌన్ మొదలైందని. సార్ కౌంట్ డౌన్ మొదలైంది, అది వారి ఓటమి కౌంట్ డౌన్ మొదలైంది. కానీ ఎవరి కాళ్ళు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు వాళ్ళు గెలుస్తాం, మేమే వచ్చేస్తాం, ఎందుకు కేఏ పాల్ కూడా చెప్తున్నారు నేనే గెలిచేస్తాం విశాఖపట్నంలో అని చెప్పి. కాబట్టి ఎవరేం చెప్పుకున్నారు అనేది పక్కన పెడితే గత చరిత్రలో కూడా చూడమని నేను కోరుతున్నా. మీరు సీనియర్ జర్నలిస్టు, బాజీ గారు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు. 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతంగా వచ్చింది. 2019 ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మీడియా జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో మాట అడిగారు. మీ నాన్నగారు పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు మీరు కూడా ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తున్నారు, ఈ ఎన్నికలు ఏమవుతాయని అడిగారు ఓ జర్నలిస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో. అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు, హిస్టరీ రిపీట్స్ అని. అలాగే హిస్టరీ రిపీట్ అయింది. అలాగే 2009 ఎలక్షన్లు వచ్చినప్పటికీ ఓ పక్క ప్రజారాజ్యము, ఇంకో పక్క మహాకూటమి, అయ్యే రాజశేఖర రెడ్డి ఓడిపోతానికి మహాకూటమి వచ్చేస్తుంది అని చెప్పి ఓహో ఓదలు కొట్టారు. తీరా చూస్తాను అందరికీ సీన్ సితారాయి చుక్కలు కనబడ్డాయి. మళ్ళీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి పట్టం కట్టారు. అలాగే మీడియాలో కూర్చునో, మీడియాను అడ్డు పెట్టుకునో మేము వచ్చేస్తున్నాం, మేము వచ్చేస్తున్నాం. ఖచ్చితంగా 2009 మళ్ళీ రిపీట్ అవుతుంది. హిస్టరీ రిపీట్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖ వేదికగా చేయబోతున్నారు. ప్రిపేర్ అయిపోండి ప్రతిపక్షాలు, మోటాముల్ని సర్దుకొని పారిపోవడానికి ప్రతిపక్షాలు ప్రిపేర్ అయిపోండి. రాజకీయంగా ప్రతిపక్షాలకి రాష్ట్రంలో ప్రజలు సమాధి కట్టడానికి నిర్ణయించుకున్నారు. అంటే 2009 పరిస్థితి ఇప్పుడు ఉందా? 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ఆయన భారీగా ఓటు షేర్ తీసుకోవటం, దాంతో మళ్ళీ దానివల్ల కాంగ్రెస్ బయటపడింది అనేది కదా కొంచెం మనకు అప్పుడు కనిపించే పిక్చర్. వాస్తవమే. ఇప్పుడు పరిస్థితి లేదు కదా. ఇప్పుడు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఒక కూటమిగా రంగంలో దిగారు. అందుకే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అప్పుడు విడిగా వచ్చాడు, చిరంజీవిని కలుపుకోలేకపోయి ఎట్టి పరిస్థితుల్లో ఓ సంఘంలో పవన్ కళ్యాణ్, ఇంకో సంఘంలో బీజేపీని పెట్టుకుని సైకిల్ తొక్కుని వెళ్ళిపోదాం ముందుకని ప్లాన్ వేశాడు. కానీ ప్రజలు అన్ని గమనిస్తారు. అందరికన్నా
ఈ ప్రజాస్వామిక భారతదేశంలో తెలివైనడు ఓటరు. Okay. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అదే పాత సీన్లు రిపీట్ చేస్తుంటే తెలుసుకోలేనంత అమాయకంగా రాష్ట్ర ప్రజలు ఏమీ లేరు. Right. ఇదే పవన్ కళ్యాణ్ మోడీ గారు పాచిపోయిన లడ్లు ఇచ్చాడని తిట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎందుకు మోడీని పొగుడుతున్నాడు? మోడీ గారు తిట్టినటువంటి చంద్రబాబుని మోడీ గారు ఎందుకు పొగుడుతున్నారు? వీళ్ళందరి టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేక ఈ దొంగలంతా కలిపి ఒక కూటమి కట్టారని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఇంకొక విషయం, ఇందాక నేను ప్రధానమంత్రి మోడీ గారిని కళ్ళున్న కబోద్ అన్నాను అని బాజీ గారు ఏదో అనుకున్నా. నేను కళ్ళున్న కబోద్ అని ప్రధాని గారిని అన్నా, చంద్రబాబు నాయుడు అన్నా. కళ్ళున్న కబోద్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మోడీ గారు చదివితే ఎలాగని చెప్పడం నా ఉద్దేశం. ఏ రోజు భారతదేశ ప్రధానమంత్రికి ఇచ్చే గౌరవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. శేఖమైనటువంటి పరిశీలన గతంలో విధి విధానాల్లో రాజకీయంగా విభేదాలు వచ్చాయి, దానికి ప్రజలు తీర్పు కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మా పార్టీకి ఎలాంటి తీర్పు ఇచ్చారో, తెలుగుదేశం పార్టీకి ఎలా తీర్పు ఇచ్చారో చూసాము. జగన్మోహన్ రెడ్డిని దీవిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం పాలన అందించారన్న దానిపైన కదా ఇప్పుడు ప్రజలు ఓటు వేయబోతున్నారు. ఆయన సరైన పాలన అందించలేదన్న ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. ఇది బాజీ గారు అంటుంది. అది ప్రజాభిప్రాయం కాదు సార్, కూటమి అభిప్రాయం. బాజీ గారు మాట్లాడిన 2 మాటలు చాలా వాల్యుబుల్ ఈ డిబేట్ లో. రేపు జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసే 2 మాట్లాడారు ఆయన. అందులో ఒకటి 2014ది హిస్టరీ రిపీట్ అవుద్ది అన్నాడు ఆయన. 2014 నుంచి 19 మధ్యలో ఈ రాష్ట్రాన్ని అందరూ కలిపి నేల నాకించేసిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి రేపు ఉదయం పొరపాటున ఇలా చేతికి ఏమన్నా అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని బీజేపీ ప్రతినిధి గారు చెప్పకనే ముందు చెప్పారు. ప్రజలారా మీరు పారా హుషార్, తస్మాత్ జాగ్రత్త. 1. 2, అప్పట్లో అమరావతి రాజధాని అంటేనేమో అధికారం వచ్చింది, ఇప్పుడు విశాఖ రాజధాని అంటే వీళ్ళకి ఓటమి అని అంటున్నారు. విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి చెప్తున్నాను, విశాఖపట్నం మీద ఎంత విషయం చిమ్ముతున్నారో చూడండి. దయచేసి అందరూ 1-2 సార్లు ఆలోచించండి. ఈ ప్రాంతం అంతా కూడా ఈ కూటమికి కనీసం డిపాజిట్లు రాకుండా చేసి మన ప్రాంత పౌరుషం ఏంటి ఇలా చూపించాలి. విశాఖపట్నం అంటే అంత అమాయకంగా కనిపిస్తుంది ఈ కూటమికి. విశాఖపట్నం మీద ఇంత చిన్న చూప. నిన్న చూస్తే సార్ ఒక పెద్ద పత్రికలో, ఈనాడు లాంటి ఒక పత్రికలు ఇచ్చినటువంటి యాడ్, అక్కడ అమరావతి ప్రాంతంలోనేమో కళల రాజధాని సాకారానికి నరేంద్ర మోడీ వస్తున్నాడని రాశారు. ఇక్కడ విశాఖపట్నంలోనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి నరేంద్ర మోడీ అని రాశారు. అంటే మీరు ఇచ్చినటువంటి యాడ్లోనే దొంగ వైఖరి. మీరు అలామో మేనిఫెస్టోని మీరు ముట్టుకోరు. ఇక్కడ కూర్చొని చంద్రబాబు కోసం, పవన్ కోసం మీరు మాట్లాడతారు. ఎంత దారుణంగా ఉంది సార్. బట్ ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ఇందాక నేను ఏదైతే చెప్పానో ఈ రాష్ట్రంలో ప్రజలు నేను చెప్తున్నా, నాడు నేడులో స్కూల్స్ అభివృద్ధి కనబడితే ఓటేయండి, నాడు నేడులో హాస్పిటల్స్ అభివృద్ధి కనబడితే ఓటేయండి, మెడికల్ కాలేజ్ వచ్చింది నిజమైతే ఓటేయండి, పోర్టులు కడుతుంది నిజమైతే ఓట్లు వేయండి, బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది నిజమైతే ఓట్లు వేయండి, జిఎస్ సెమెట్ల 13 లక్షల ఎంఓఏలు జరిగింది నిజమైతే ఓటేయండి. ఈ రకంగా మేము చెప్పినవన్నీ కూడా నిజము. మా ప్రభుత్వంలో మంచి లబ్ధి, అభివృద్ధి, సంక్షేమం జరిగితే మాకు ఓటేయండి, లేకపోతే వద్దంటున్నాం. మీకు దమ్ముంటే చెప్పండి. 2014 నుంచి